ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా తొలగించుకోవాల్సిందే, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో శివ, ఇతను కట్టంగూరులో ఉంటాడు, నల్గొండ జిల్లా. ఆ శివాన్ని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది. దాంతో శివ వచ్చి యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈవిడ్ని చున్నీతోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది. ప్రపంచం మొత్తంలో తల్లి కంటే బాగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఆవిడనే చంపుకుందంటే ఇది భవిష్యత్తులో ఎవరినైనా చంపేస్తుందండి. 10th క్లాస్ చదువుతుంది అమ్మాయి. ఇన్స్టాగ్రామ్లో ఇంటర్మీడియట్ చదివే ఒక యవనస్తుడు పరిచయం అయ్యాడు. వీళ్ళు ఎప్పుడు తెల్లారితే ఉండేది ఎక్కడంటే సోషల్ మీడియాలో ఉన్నాయి, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్. ఇంక ఇదే పని వీళ్ళకి, చదవరు. అందుకే అందరూ ఫెయిల్ అయిపోవటం, అందరు కాపీలు కొట్టుకోవటం, స్కూల్కి పంపిస్తే సరిగా చదవకపోవటం. ఎందుకంటే ఇటు తెల్లారేసరికి ఇన్స్టాగ్రామ్ ఆ బాయ్ ఫ్రెండ్ ఎక్కడున్నాడు, ఈ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ, ఇదే జీవితం వీళ్ళకి. 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి కండి ఇంటర్మీడియట్ చదువుతున్న అబ్బాయి లవరు, ప్రేమించాడట. ఆవిడ హైదరాబాద్ జీడిమెట్లలో ఉంటది. తండ్రి చచ్చిపోయాడండి, అక్క చెల్లి ఇద్దరేనండి. వీళ్ళిద్దరిని పాపం తండ్రి చచ్చిపోతే తల్లి ఏదో కంపెనీలో ఒక ఉద్యోగం చేసుకుంటూ పోషిస్తుంది పాపం, వీళ్ళిద్దరిని చదివించుకుంటుంది. ప్రేమ పేరుతో నాకు అతనే కావాలని అంటుందట. అతనే కావాలంటే వాళ్ళ అమ్మ తిట్టింది, నీ వయసు ఏంటి, నువ్వు చదువుతున్న క్లాస్ ఏంటి, 10th క్లాస్లో పెళ్లి ఏంటమ్మా, ఇది అసలు పెళ్లి గురించి ఆలోచించే వయసా, నోరు మూసుకొని చదువుకొని తిట్టింది. తిట్టగానే అమ్మగారికి కోపం వచ్చి లవర్కి ఫోన్ చేసింది. ఎక్కడో ఉంటాడట, వరంగల్, కరీంనగర్ అన్నారు. అక్కడి నుంచండి లవర్ని దింపింది. లవర్ వచ్చేటప్పుడు వాడు ఒంటరిగా రాకుండా వాళ్ళ తమ్ముడిని వేసుకుని వచ్చాడు. వీళ్ళిద్దరూ హైదరాబాద్ జీడిమెట్లకు వచ్చారండి, ఇంటికి వచ్చేసారు డైరెక్ట్ గా. అంతకుముందు ఈ పిల్లని ఒకసారి తీసుకుని వెళ్ళిపోయారట, 3 రోజులు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారట. లవర్ వాళ్ళ అమ్మ కూడా సపోర్ట్ చేస్తుందట. వాడికి చాలా గొడవలు జరిగాయి. 10th క్లాస్ చదువుకునే అమ్మాయికి ప్రేమ ఏంటి, పెళ్లి ఏంటి అని పోలీస్ స్టేషన్ లో కేసు అయితే మందలించి ఇంటికి పంపించారు. ఇంటికి పంపిస్తే ఇంట్లో ఉందండి. ఇంట్లో ఉన్న తర్వాత వాళ్ళ అమ్మ పెళ్లికి అడ్డుపడుతుంది, ప్రేమకు అడ్డుపడుతుందని లవర్ని రప్పించింది. ఇంటికి రప్పించి వాళ్ళ అమ్మను చంపించేసిందండి. ఇప్పుడు చావులు చూస్తున్నాం, కామన్ అనిపించింది. కానీ ఇప్పుడు నేను చెప్తున్న వార్తలో విషాదకరం ఏంటంటేనండి, చంపించడం కూడా ఎలా చంపించిందంటే లవర్తోని వాళ్ళ అమ్మ పూజో ఏదో దేవుడికి ప్రార్థన చేసుకుంటుందట. ఆవిడ చీరండి వెనకాల నుంచి ఇలా మెడకేసి బిగించారటండి ఇద్దరు, లవర్ తమ్ముడు. ఏమండి ఇలాగ ముడేసి ఇటుపక్క ఒకటి తన్ని పట్టుకున్నాడట, అటుపక్క ఒకటి తన్ని పట్టుకున్నాడు, పేకకి బిగించేశారండి. ఇలా ఈవిని చంపడానికి ట్రై చేస్తున్న టైంలో చెల్లి ఉంది కదా, ఇంకో అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని వేరే ఇంటికి పంపించిందట, వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి. ఈ లవర్ అక్క ఈ చంపించడానికి ప్లాన్ చేసిన ఆవిడ గుమ్మం దగ్గర ఉండి ఎదురు చూస్తుంది, ఎవరైనా వస్తున్నారేమో ఇంటికని. ఈ లోపు వీళ్ళిద్దరు చంపేస్తున్నారు ఆవిడని ఈ చీర బిగించి. అలాగా ఆవిడ చూస్తుండగా చెల్లి వచ్చేస్తుంది ఇంటికి. వెంటనే చెప్పిందట బాయ్ ఫ్రెండ్తో, మా చెల్లి వచ్చేస్తుంది ఆపండి అని. అప్పటికి ఆవిడ సగం చచ్చిపోయింది, ప్రాణాలు కొనవుపుడుతూ ఉండి కొట్టుకుంటుంది. ఇలా కొట్టుకుంటుంటే ఈ లోపు చెల్లి వచ్చేసి ఏం జరిగింది అక్క, ఏంటి అమ్మ ఇలాగ అయిపోయింది అంటే, అమ్మ కుర్చీలోంచి కింద పడిపోయింది, చెల్లి కొట్టుకుంటుంది, మేము చాలా ట్రై చేస్తున్నాం, నువ్వు వెళ్ళి పలానా ఆంటీని తీసుకురాని ఇంకో ఇంటికి పంపించిందట. హాస్పిటల్కి తీసుకెళ్తాను, పలానా ఆంటీని తీసుకురాని ఇంటికి పంపించి ఆవిడ వచ్చే లోపండి ఆ పిల్ల ఇంకొక ఆవిడని తీసుకొచ్చే లోపండి ఎంత ఈ తాడు కట్టిన చావట్లేదని సుత్తించుకొని బుర్రంతా పగలగొట్టేశారండి. రక్తం వచ్చేటాక సుత్తించుకొని బుర్రంతా పగలగొట్టేసి మొహం మీద సుత్తించు కొట్టేసి కడుపులో సుత్తించు కొట్టి చంపేశారు. నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనండి ఆ వార్తని తట్టుకోలేకపోతున్నాను. కూతురు తల్లి బుర్ర పగలగొట్టి ఎలా చంపేస్తుందండి? ఇంత హింస, ఇంత క్రూరత్వం ఎందుకు వచ్చేసిందండి? ఇంత క్రుయాలిటీ మైండ్ ఎందుకు వస్తుంది చెప్పండి? ఎందుకు వచ్చిందో తెలుసండి, సినిమాలు చూస్తే ఏం కనపడుతుంది చెప్పండి? నరకటాలు. ఈ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది. సినిమా ఎంత వెదవలంటేనండి, వీళ్ళందరినీ నేను దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, అయ్యా తండ్రి త్వరగా వెళ్ళి తీసుకెళ్ళి నరకం లేసే. యానిమల్ అట్ట ఈ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది. యానిమల్ అంటే అర్థం ఏంటి? హీరోయే జంతువు, ఇంక వీళ్ళు డైరెక్ట్ గా ఒప్పుకున్నారు మేము జంతువులు, మేము క్రూర మృగాలు అని. ఆడు సైకో అన్నాడు, ఎవరిని పడతాడు నరికేస్తాడు, ఎవరిని పడతాడు వాళ్ళ నాన్న కోసం ఎవరైనా నరికేస్తాడట. ఆడు యానిమల్ పేరు కూడా అలాగే పెట్టారు. అంటే సినిమాల దగ్గర నుంచి ఆన్లైన్ లో గేమ్స్ అన్ని కాల్చుకోవడాలు, నరకటాలు, వీళ్ళ బుర్రలు నిండా హింసను పెంచుతున్నారండి. హింస ఇంకంతే, తల్లి లేదు తండ్రి లేదు, ఎవరైనా కొట్టడం, చంపటం, నరకటం. వీళ్ళు అనుకున్న దానికి ఎవరడ్డొచ్చినా వాళ్ళని ఏం చేస్తాం, మేము చంపేస్తాం. కొట్టి చంపేస్తే అంబులెన్స్ ని పిలిపారు. ఆ చిన్నపిల్ల అంబులెన్స్ కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది, పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిందట, పోలీసు వాళ్ళు వచ్చారు. ఇంతకీ విషయం అండి పోలీసు వాళ్ళు కనిపెట్టారండి ఇప్పుడు సహజంగా చచ్చిపోయింది కాదని. ఎందుకంటే రక్తం కోరుతుంది, వాళ్ళకి పోలీసు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటది కదా, ఇది సహజ చావు కదా, ఎవరో చంపేశారని వాళ్ళకి డౌట్ వచ్చి కేసు ఫైల్ చేసి ఎంక్వైరీ చేస్తే అమ్మగారిని తీసుకెళ్లి లోపల 4 దెబ్బలేస్తే చెప్పింది, నేనే చంపేశాను మా అమ్మనని. ఎందుకు చంపేశావంటే ప్రేమకు మా అమ్మ అడ్డొస్తుంది. ఈ జీవితాలు చూడండి,
వాళ్ళ ఆలోచన చూడండి. ఏమైనా తెలివి ఉందండి? అమ్మని చంపుకుంటారండి. నాన్న చచ్చిపోయాడు, ఇప్పుడు అమ్మను కూడా ఏం చేసింది? చంపుకుంది. దీని జీవితం ఏంటండి? ఆ ప్రియుడి కోసం చంపేసింది. ఆ 4 రోజులు ఇంటికి తీసుకెళ్లి బాగా అనుభవించేసిన తర్వాత బోర్ కొట్టి నువ్వు ఎవరో నాకు తెలియదు అని బయట తోసాడు అనుకోండి. దీని పరిస్థితి ఏంటంటే పరిస్థితి ఏంటి? తల్లి లేడు, తండ్రి లేడు, బుద్ధి తెలివి జ్ఞానం మొత్తం పోగొట్టుకున్నారండి. తల్లిని చంపుకుంటావా? ఎవరి మొత్తంలో తల్లి కంటే బాగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఆవిడనే చంపుకుందంటే ఇది భవిష్యత్తులో ఎవరినైనా చంపేస్తుందండి. మనుషులు ఏం పోగొట్టుకున్నారట? తెలివి. తల్లా తండ్రా ప్రేమించుకోవాలి, కాపాడుకోవాలి, వాళ్ళే నాకు జీవితాన్ని ఇచ్చారు. ఏం తెలివి లేదా? తెలివిని పోగొట్టుకున్నారని రాశాడు చూడండి. ఏమండి, దేవుడు గనక మనుషుల మధ్యలో లేకపోతే, దేవుడు మాటలు గనక ప్రజల మధ్యలో లేకపోతే అసలు ఎంత క్రూయల్ గా తయారవుతారు. దేవుడు ముందే రాశాడు. దేవుడు, నేను ప్రతి ప్రసంగంలో అంటానండి, బైబుల్ను దేవుడు రాయించిన విధానానికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే సమాజం ఎంత క్రూరంగా తయారవుతుందో ముందే పసిగట్టండి దేవుడు ఈ మాటలన్నీ రాయించాడు. ఇదిగో మీ పిల్లలు ఇలా తయారైపోతారు వాక్యం లేకపోతే, యవనస్తులు ఎంత క్రూరులుగా మారుతారు నా మాటలు లేకపోతే. మీ పిల్లలకి చిన్ననాటి నుండి మీరు కూర్చోబెట్టుకుని తల్లి తండ్రి నా మాటలు చెప్పండి, నా భయంలో పెంచండి, నా భక్తిలో పెంచండి, వాడితో బైబిల్ చదివించండి, వాడితో ప్రసంగాలు వినిపించండి, వాడిని దేవుడి సన్నిధిలో ఉంచండి, దేవుడి పనిలో ఉంచండి. నన్ను దాటి గనక వాడిని పెంచారా వాడు చాలా క్రూరుడిగా మారతాడు.